హలో అండి. హాయ్ అందరికీ. నేను ఈ వీడియోలో జొన్న రొట్టె రెసిపీని అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి. దానికి రొట్టె చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగా తీసుకుందామండి మనము. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి 4 కప్స్ ఆఫ్ జొన్న పిండిని అయితే తీసుకున్నానండి. అండ్ దాన్ని కలపడానికి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకున్నానండి. ఎందుకు నేను మెజర్మెంట్స్ తోటే తీసుకున్నానంటే, అలా తీసుకోవడం వల్ల మనకి పిండి అనేది కలపడానికి ఈజీగా ఉంటుందండి. మనము నార్మల్‌గా తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి పిండి మెత్తగా అయిపోతుంటది. అలా ఉంటదండి. సో, నేనైతే ఆహ్, క్వా ఏంటి పక్కా కొలతలతో తీసుకున్నా కాబట్టి నాకు రొట్టెలనేది చాలా బాగా వచ్చాయండి. చూడండి మీరే ఇక్కడ మనము పిండినైతే పిండిలో ఒకటేసారి వాటర్ పోసి కలపకూడదండి. మనకి ఎంతైతే అవసరమో అంత వాటర్ పోస్తూ అప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనము పిండినైతే తడుపుతూ ఉండాలండి. ఇలా కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేస్తూ తడపడం వల్ల పిండి ఎట్లా అయితుంది, దాని స్ట్రక్చర్ ఏందో మనకి తెలిసిపోతుందండి. చూసారు కదా, నేను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలపడం వల్ల పిండి అయితే చాలా బాగా స్మూత్‌గా అవుతుందండి. మీరు లాస్ట్‌లో పిండి తడిపిన తర్వాత కొంచెం కూడా ప్లేట్‌కి అంటకుండా చాలా నీట్‌గా అయితే నేను పిండిని తడుపుకుంటానండి. చాలా చాలా బాగా స్మూత్‌గా వస్తుందండి. అలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ బాగా పిండిని స్ప్రెడ్ చేస్తూ తడపడం వల్ల మనకి పిండి బాగా జిగురు కూడా వస్తుందండి. జిగురు అంటే మనకి రొట్టెను కొట్టేటప్పుడు రొట్టె అనేది చాలా స్ప్రెడ్ అవుతూ వస్తుందండి. మనం పిండి మంచిగా తడపలేదనుకో అప్పుడు జొన్న రొట్టె అనేది కాదండి. సో, మనము జొన్న రొట్టె చేయాలంటే పిండిని బాగా తడపాలండి. అలా తడపడం వల్ల స్ప్రెడ్ చేస్తూ తడపడం వల్ల రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి. మనకి జొన్న రొట్టె కొట్టేటప్పుడు కూడా మనకి చాలా విసుగు అనిపించదండి. నేనైతే నా అనుభవం చెప్తున్నానండి. నేనైతే అలానే చేశాను. ఇంకా ఇంకా ఈజీ వేలో అయితే పిండి బాగా జిగురు రావాలంటే హాట్ వాటర్‌ని కూడా కలపాలండి. అండ్ పిండి పట్టించేటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లా ఫో ఒక 1 కేజీ జొన్నలు తీసుకుంటే ఒక పావు కేజీ మినుములు కూడా కలిపి పిండిని పట్టించడం ద్వారా, జొన్నలు పట్టించడం ద్వారా మనకి రొట్టె చేసేటప్పుడు జిగురు బాగా వస్తుందండి. అండ్ విసుగు కూడా రొట్టె చేసేటప్పుడు చిరాకు పడుతూ చేయకుండా మంచిగా హ్యాపీగా చేసుకుంటామండి. మీరు ఈసారి రొట్టె పిండి పట్టించేటప్పుడు మీరు మినుములైతే యాడ్ చేసి పిండినైతే పట్టించండి. అలా చేయడం ద్వారా రొట్టె చేయడానికి ఈజీ అవుతుందండి. చూసారు కదండి, నేను జొన్న రొట్టెనైతే డైరెక్టు పిండి చపాతీ చేసే పీట మీద కాకుండా పీట మీద ఒక కవర్ వేసి నీట్‌గా అయితే చేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా అయితే జొన్న రొట్టె బండ మీదనైతే చేస్తారండి ఊర్లల్లో. కానీ నాకు ఇక్కడ బండ అనేది అవైలబుల్ లేదు కాబట్టి నేను చపాతీ చేసే పీట మీదనైతే నేను కవర్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి జొన్న రొట్టెని. అండ్ నేను ఎందుకు కవర్ వేసుకున్నానో మీకు డౌట్ అయితే రావచ్చు. సో, నేనైతే స్టార్టింగ్‌లో డైరెక్ట్ పీట మీదనే చేశానండి. కాకపోతే నాకు కొంచెం రావట్లేదు. సో, అది కష్టం అనిపించింది. సో, ఇలా పీట మీద కవర్ వేసుకొని రొట్టె చేసినప్పుడు మనకి తీయడానికి ఈజీ అవుతుందండి. నాకు అట్లా ఈ వేలో ఈజీ అనిపించిందండి రొట్టె చేయడం. కాబట్టి నేను ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నాను. చూసారు కదండి, రొట్టె చేసిన తర్వాత రొట్టెని పల్టాయించి కవర్ తీసేసి మనము డైరెక్ట్ పెనం మీదనే వేసుకున్నాము. అదే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వాలండి. బాగా హీట్ అవ్వడం వల్ల రొట్టె అనేది త్వరగా కాలిపోతుంది. అండ్ మనము
రొట్టెని కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లేదు లో ఫ్లేమ్లో చేసుకుంటే రొట్టె లోపల వరకు కాలదండి. అండ్ అలా హీట్ కొంచెం కాలింది అన్న తర్వాత మనము వాటర్ని కూడా స్ప్రెడ్ చేయాలండి. ఎందుకంటే అలా వాటర్ చేయడం వల్ల పైన కూడా బాగా కాలుతుందండి. అండ్ రొట్టె పైన తెల్ల తెల్లగా ఉండకుండా మంచి కలర్గా రావడానికి అయితే వాటర్ని యాడ్ చేస్తామండి రొట్టెకి. అండ్ ఈ వైపు కూడా చూసారు కదండి, పైన పిండి పిండిగా కనిపిస్తుంది. అలా పిండి కనబడకుండా వాటర్ని అయితే ఈవెన్గా మనము రొట్టె మీదనైతే స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. అలా స్ప్రెడ్ చేయడం వల్ల పిండి అనేది మెత్తగా అయిపోయి మనకు తెల్లగా రొట్టెలు అయితే కనబడదండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రొట్టె చూసారు కదా. అండ్ కొంతమంది అంటే రొట్టెలు చాలా దొడ్డుగా వస్తాయి, మందంగా వస్తాయి అని అంటారు. కానీ నేను చాలా పల్చగా చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఎందుకంటే మా హస్బెండ్కి ఏంది మందంగా ఉంటే తినడానికి ఇష్టపడరు తను. సో అందుకే నేను చాలా సన్నగా చేయాలని అనుకుంటానండి. అండ్ సన్నగానే చేస్తాను. చూసారు కదండి, రొట్టెనైతే బాగా కాల్చాలండి, లేదంటే లోపల పిండి పిండిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే రొట్టె చాలా బాగా చేశాను అని అనుకుంటున్నాను. ఈ రొట్టె మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరి కొందరికి కూడా షేర్ అవుతుంది, మరి కొందరు వ్యూవర్స్ కూడా చూస్తారని నా చిన్న ఆశ అండి. చూసారు కదండి, మా ఇంట్లో 4 మెంబర్స్ అయితే ఉంటాము. సో 4 మెంబర్స్కి మా హస్బెండ్కి అయితే 2, నేను 1, మా పిల్లలిద్దరికి 1 రొట్టెలో హాఫ్ అయితే నేను ఇస్తానండి. ఇలా మా ఇంట్లో డైలీ ఒక 4 రొట్టెలు అయితే చేసుకుంటామండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా రొట్టెలు తినడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి అన్నం అన్నం ఒక్క పూటనే తిని రొట్టెలు 2 పూటలా తినడం ద్వారా షుగర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుందండి. సో చూసారు కదా, నేను పేపర్లో ఎందుకు చేశానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. పిండి కూడా వేస్ట్ కాదండి. సో ఆ పిండిని మనం వేరొక కటోర్లో తీసుకొని మళ్ళీసారి చేసినప్పుడు తీసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.